వెల్కమ్ టు పైనుంచే సూర్యుడు బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలే ముందు, ఆ తర్వాతే ఏదైనా సీఎం చంద్రబాబు. పాయకరావుపేటలో హోంమంత్రి అనిత పర్యటన. ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు, మంత్రి నాదెండ్ల. ప్రజలే ముందు, ఆ తర్వాతే మిగతా పనులని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు చెప్పారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తగొల్లెపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటానని గతంలో చెప్పానని, ఆ మాట ప్రకారం ముందుకెళ్తున్నామన్నారు. అది కూడా రాసుకోండి, ఇది కూడా రాసుకొని చేయండి. ఇది కిచెనా? గ్యాస్ లేదమ్మా నీకు? ఎక్కడుంది గ్యాసు? అందరం కూడా మొదటి తారీఖు వచ్చిందనుకుంటాం, జీతాలు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదటి తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని, పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి, కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్ అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్ని. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను అమరావతిలో ఉంటే, ఏసీ రూమ్ లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను. నేను ఈ రోజు సమస్యలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు. గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు, వేధింపులు చేశారు, ఇవన్నీ జరిగాయి. ఆ రోజు నేను ఒక మాట చెప్పింది, మళ్లీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు లేవు, జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం. కానీ ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్ ఇస్తానని చెప్పాను. మామూలుగా చెప్పలేదు, అన్ని ఆలోచించే చెప్పాను. మీరు కష్టాల్లో ఉన్నారు, నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్లు అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి. 63 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా, ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు, దాంతో ప్రారంభమైంది. నేను వస్తానే దాన్ని 70 చేశాను. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో మ్యాడ్ స్క్వేర్ లో కంటెంట్ ఉంది కాబట్టే హిట్ అయిందని నిర్మాత నాగవంశీ అన్నారు. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రివ్యూలు, వాటిపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రోత్సహించారని ప్రశ్నించారు. చాలా మంది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని, సీక్వెల్ కరెక్టే, ఇది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని వేస్తే, సీక్వెల్ ఇదేమి పుష్ప 2, బాహుబలి 2, KGF 2 కాదు కదా. ఎలా ఉన్నా చూసేయడానికి ఆ 3 సినిమాలు కూడా బాగున్నాయి. మళ్ళీ దాని కాంట్రవర్సీ చేయకుండా ఎలా ఉన్నా చూసారు కదా. ఏదైనా పెద్ద హీరో లేడు, హై మూమెంట్స్ ఉండవు, హీరోయిక్ మూమెంట్స్ ఉండవు, అయినా అరుస్తూనే ఉన్నారు జనం సెకండ్ హాఫ్ లో. మరి ఎందుకంటారు జనానికి తెలియలేదా మీకు తెలిసినంత సినిమా గురించి? పోనీ మీకే ఎక్కువ తెలుసా? రివ్యూస్ రాసిన రోజు కూడా రివ్యూస్ అది వచ్చేసిన తర్వాత నేను రిలీజ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా, కానీ ఏం రివ్యూస్ గురించి మాట్లాడలా. ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళది, మన జాబ్ మంది. కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి వాళ్ళు ట్వీట్లు వేస్తున్నారు, సినిమా కరెక్షన్ ఊరికే ఉన్నాయి కంటెంట్ లేకుండా. అది కరెక్ట్ కాదు కదా. ఇది సినిమా ఇండస్ట్రీ, మీరు నేను కోఎగ్జిస్ట్ అవ్వాలి. నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది, నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి. మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది. అంతేగాని సినిమాని చంపేయడానికి ట్రై చేయమాకండి.
మీ రివ్యూలు మేమే కాదన్నా. ఆ రోజు రివ్యూలు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా, కానీ రివ్యూల గురించి ఏం కామెంట్ చేయాల. నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాలి. మీ ఒపీనియన్ మీ ఇష్టం. కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిసిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా. జనం ఆల్రెడీ జడ్జ్ చేసేసి జనం చూస్తున్నారు దాన్ని. ఆ జడ్జ్మెంట్ చేసి సినిమాల గురించి సినిమాని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయమాకండి. సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు, లేకపోతే వెబ్సైట్ మూసి ఇంటికి రావాల్సి వస్తుంది అందరూ. అంతగా మా మీద పగుంటే దమ్ముంటే మానిపారేయండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమాలు రివ్యూ రాయకండి, చూద్దాం చూసుకోండి, నాకేం అవసరంలా. మీరు మానేయండి, మమ్మల్ని బ్యాన్ చేయండి, చూస్తా నేను. నా సినిమా నేను ఓపెన్ గా చెప్తున్నా, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి, సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా. మీరు వెబ్సైట్ ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడట్లేదు కదా. మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేస్తామని వెల్లడించారు. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. జూన్ నుంచి మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం సరఫరా చేస్తామని వెల్లడించారు. 60,000 మంది రైతుల దగ్గర కొనుగోలు చేశాం. మొట్టమొదటిసారి మన బిడ్డల కోసం మన పాఠశాలలోనూ మన వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అద్భుతమైన క్వాలిటీ రైస్, సపరేట్ ప్యాకేజింగ్, దానికి ప్లస్ ముఖ్యమైన అంశం ప్రతి నెల మేము అందించేటట్టు. గతంలో చూశారు మీరు, చాలామంది పాపం టీచర్స్ ఇబ్బంది పడేవాళ్ళు, పాఠశాల హెడ్ మాస్టర్స్ ఇబ్బంది పడేవాళ్ళు. అటువంటి పరిస్థితి రాకూడదు, స్టోరేజ్ విషయంలో ఎక్కడ పొరపాటు జరగకూడదు. క్లాస్ రూమ్లోనే స్టోరేజెస్ జరిగేవి గతంలో. కాబట్టి ఏ నెలకు ఆ నెల సరుకు మేము పంపించేటట్టు ఏర్పాటు చేయబోతున్నాం. అది కూడా ఒక కొత్త సంస్కరణకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మనం ఈ రేషన్ కార్డ్స్ని రైస్ కార్డ్స్గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా, ఏటీఎం కార్డ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డు మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్, వీల్ రీప్లేస్ ఇట్స్ కాల్డ్ ద రైస్ కార్డ్. బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ విల్ బి దేర్. ఇది గతంలో కన్నా మీరు చూసారు, సో క్లియర్. ఇదివరకు మీకు కనపడేది కాదు, పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు. ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం. ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ కేవైసీ ద్వారా పూర్తవుతుంది. సో April 30th వరకు మనకి కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి జరుగుతుంది. 93% we have completed. 93% we have completed. 7% is still there. ఏమంటే మీరు ఇంతసేపు వినలేదు అనుకుంటా. నేను చాలా క్లియర్గా చెప్పాను. కాదండి, వేసవి కాలంలో ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఒక నిర్ణయం తీసుకుని మా డిపార్ట్మెంట్ నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్లో వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. లేదా మా MDO ఆపరేటర్లు ఎవరైతే ఈ రేషన్ ఇస్తున్నారో మీకు వాళ్ళ దగ్గర ఉన్న ఈపాస్ మెషిన్లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. సో ఆ వెసులుబాటు కల్పించాం. అదే తేడా అండి. మా కూటమి ప్రభుత్వం చూడండి, ఎక్కడా ఫోటోలు లేకుండా ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా ఒక సిస్టమేటిక్ విధానంలో తయారు చేస్తున్నాం. ఇది పర్ఫెక్ట్గా. ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే రైస్ కార్డ్ కాస్త రేషన్ కార్డ్ నుంచి ఫ్యామిలీ కార్డుగా మారిపోయింది. సో మల్టీపర్పస్ కార్డుగా మారిపోయింది. సో దానివల్ల కొన్ని ఇబ్బందులు, అంటే ఇంత సంఖ్య ఇందాక మీకు చెప్పినట్టు రాష్ట్రంలో ఈరోజు 4,26,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయంటే మనమే ఆశ్చర్యపోతాం. సో ఆ సంఖ్య. సో త్వరలో ఇది April 31st మనం ఏమండి, వాట్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ కార్డ్ ఈస్ బీయింగ్ రీప్లేస్ విత్ దిస్ కార్డ్. ఎస్, ఇట్ హ్యాస్ అ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్. ఇట్ హ్యాస్ అ ఫ్యామిలీ. అంటే కొత్తగా ఇప్పుడు మనకు అదే కదండి. ఇప్పుడు మాకు ఆల్రెడీ వచ్చిన రిక్వెస్ట్లు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఎడిషన్ ఇన్ ద ఫ్యామిలీస్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు కోరుతున్నారు. ఆ సర్వీసెస్ డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ మా రిక్వెస్ట్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన. పాయకరావుపేట మండలం అరట్లకోట గ్రామంలో అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన హోంమంత్రి.
అరట్లకోట గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసిన హోంమంత్రి అనిత. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 20 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన మంత్రి అనిత. అరట్లకోట గ్రామంలో శ్రీప్రకాష్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్మించిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన హోంమంత్రి అనిత. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, ఉత్తమ్ గారి నాయకత్వం, జై జనసేన, జై బీజేపీ. మా చేతి మేడం గారు కొద్దిగా ఎందుకంటే మన నియోజకవర్గంలోనే ఇంతకు ముందు నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ ఇంతకు ముందు మన ఏపీఎస్సీ లో ల్యాండ్ ఎక్విజిషన్ చేసాం ఫ్యాక్టరీస్ కి. ఆ రోజు వాళ్ళెవరు లాస్ట్ 5 సంవత్సరాలు ఎవరు ఏమీ చేయలేరు. మళ్ళా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నే ప్రధానమంత్రి మోడీ గారు కూడా బల్క్ డ్రగ్ నక్కపల్లిలో ఇచ్చారు. ఒక ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆ స్టీల్ ఫ్యాక్టరీ, ఆర్సిమెటల్ స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి రావాలి అని చెప్పి ఆ రోజు నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు ఆర్సిమెటల్ ఒక స్టీల్ ఫ్యాక్టరీ కూడా మనకి ఇక్కడ దగ్గరలోనే వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా ఎప్పుడు కడతారో ఎప్పుడు వస్తాయో అనుకోకండి. మహా అయితే 2 సంవత్సరాల కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మన దగ్గర చదువుకున్న పిల్లలందరికీ ముందు ప్రయారిటీ మన పిల్లలకి ఇవ్వాలి. అదే ఒప్పందం మీద మనందరం కూడా ఈ రోజు వాళ్ళందరికీ కూడా అనుమతులు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. కాబట్టి ఆ ఫ్యాక్టరీస్, ఆ స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందంటే మన నియోజకవర్గం కూడా ఇండస్ట్రియలైజేషన్ అయ్యి అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. మనందరి జీవన విధానం కూడా మంచి మార్పు చెందుతుంది. కాబట్టి మీ దేని గురించి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరి దగ్గర తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలియాలి, ఈ రోజు కొంతమంది మళ్ళీ చెప్తున్నా, ముఖ్యంగా డ్రగ్స్ విషయంలోని, గాంజా విషయంలోని చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, శక్తి యాప్ అని పెట్టాను. శక్తి యాప్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాను. దాని ద్వారా కూడా మీరు ఎక్కడైనా ఏదైనా జరిగినా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇక్కడ ఉన్న సిఐ గారికి కూడా చెప్తున్నా, ఇక్కడే కొంతమంది లేడీస్ చెప్పారమ్మా, నాకు ఓపెన్ గా డ్రింకింగ్ చేస్తున్నారు మా పిల్లలు. ఒకసారి మీరు ట్రయల్ వేయాలి. ఇటువైపు కూడా నైట్ బీట్స్ ఏర్పాటు చేసుకొని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా బాధ్యత కూడా తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్తున్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఈ రోజు 11 లక్షలు, 20 లక్షల రోడ్లు కాకుండా ఇంకో 11 లక్షల రోడ్లు తీసుకున్నాం. 31 తీసుకున్నాం. మళ్ళీ ఇంకా 50 లక్షలు, 50 లక్షలు పెట్టాడు. పేరు పైన ధన్యవాదాలు. ఈ రోజు మన శ్రీప్రకాష్ విద్యా సంస్థలు కూడా ప్రత్యేకంగా గ్రామాల్లోని మంచినీటి సదుపాయం ఇవ్వాలని ఈ సమ్మర్ లో ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకి మినరల్ వాటర్ సప్లై చేయాలి. ఒక అంటే శుభ్రంగా ఉన్న వాటర్, పరిశుభ్రమైన వాటర్ సప్లై చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా పెట్టినందుకు ప్రత్యేకంగా పెద్దలు గౌరవనీయులు నరసింహరావు గారికి, పితృ సమాజం నరసింహరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎప్పటి నుంచో కూడా ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా కూడా పాయకరావుపేట ముందు, తర్వాత మిగతా వాటికి అనే ఉద్దేశంతో పాయకరావుపేట నియోజకవర్గంలో, పాయకరావుపేట మండలంలో ప్రతి ఒక్క గ్రామంలోని కూడా ఏదో రకంగా సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీప్రకాష్ విద్యా సంస్థలకి, దానికి చేయూతలు అందిస్తున్న పెద్దలు విజయప్రకాష్ గారికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు గౌరవనీయులు మండల పార్టీ అధ్యక్షులు బెల్లెట్ చిట్టిబాబు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గడ్డం బుజ్జాలకి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా అబ్జర్వర్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా పెద్దలు మన కురందా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా పెద్దలు మండల పార్టీ అధ్యక్షులు నక్కపల్లి కొప్పిశెట్టి వెంకటేష్ గారికి, అన్న కొప్పిశెట్టి వెంకటేష్ గారికి, కోటరెడ్ల మండల పార్టీ అధ్యక్షులు జానకి శ్రీని గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు గారికి, అన్నగారికి, అదేవిధంగా
పెద్దలందరికీ కూడా అందరూ చాలా మంది ఇక్కడ మండలం నుంచి చాలా మంది వచ్చారు. అదేవిధంగా పెద్దలు తోట నగేష్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా వెంకటేశ్వరరావు గారు, విశ్వనాథ్ గారు అందరూ ఇక్కడ ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అమ్మ మీ అందరికీ తెలుసు అధికారం వచ్చి 9 నెలలు అయింది. మీకు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. చాలా సందర్భాల్లో నేను ఇక్కడికి వచ్చి కూడా మీ అందరితో కూడా మాట్లాడేలా. లాస్ట్ 5 సంవత్సరాల్లోనే కూడా ఒక రోడ్డు పడకుండా మీరు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా వచ్చినాయి. అదేవిధంగా మీరు అన్ని విధాలా కూడా కొంచెం ఇబ్బందులు పడ్డారు. ఆ రోజు కూడా నేను బయటకు వచ్చి అమ్మ మన గ్రామంలో హత్నూరు మండల వ్యాప్తంగా రంజాన్ వేడుకలు జరుపుకున్న ముస్లిం సోదరులు. సంగారెడ్డి జిల్లా హత్నూరు కాంపెన్సీ ఇన్ఛార్జ్. పవిత్ర రంజాన్ మాసం ముగియడంతో మండల కేంద్రమైన హత్నూరా, దౌలతాబాద్, మల్కాపూర్, చీక్ మద్దూర్, సిరిపుర, ఎల్లమ్మగూడ, నాగారం, చింతల్ చెరువు గ్రామంలో ముస్లిం మైనార్టీ సోదరులు నూతన వస్త్రాలను ధరించి ఈద్గా వద్దకు చేరుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ అనంతరం రంజాన్ వేడుకలను ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు కఠోరమైన ఉపవాసాలతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో కలిసిమెలిసి ఉండాలని ఈద్గా వద్ద సామూహిక ప్రార్థన నిర్వహించి అల్లాని వేడుకున్నారు. ఈ సందర్భంగా మజీద్ ఇమాం మతబోధకులు బోధిస్తూ రంజాన్ పండుగ ప్రేమ, శాంతి, సోదరభావానికి ప్రతీక అని తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ అనంతరం అలై బలైతో ఒకరినొకరు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా వద్ద నల్ల బ్యాడ్జీలతో ముస్లిం సోదరులు నిరసన. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ అనంతరం పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ సోదరులు తమ చేతికి నల్ల బ్యాడ్జీలు ధరించి వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హైదరాబాద్ ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే విరమించుకోవాలి. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఆదూరి విజయకృష్ణ. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా అదోనిలో సైతం పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి అదూరి విజయకృష్ణ మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేందుకు ప్రతి వార్డులో బీజేపీ నాయకులు సచివాలయ కార్యాలయ సిబ్బందితో సమన్వయంగా దగ్గరుండి సమీక్షించాలని బీజేపీ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి సూచించారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కర్నూలు జిల్లా కార్యదర్శి రమాకాంత్, బీజేపీ నార్త్ మండల కార్యదర్శి చంద్రనాయకులు శ్రీకాంత్, తాయన్న, లక్ష్మీనారాయణ, టీడీపీ నాయకులు పవన్ కుమార్, స్థానిక కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆదోనిలోని మనవాడు కిల్చిన్పేటలో కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. పెన్షన్ పంపిణీ కార్యక్రమం. జయంతి గారి యొక్క భర్త నెల కిందట చనిపోతే నూతనంగా పెన్షన్ ఈ రోజు నుంచి, ఈ నెల నుంచి ప్రారంభమవుతుంది. ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వంలో మనం చూసినాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా నూతనంగా ఇమీడియట్ గా పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేవలం అప్లై చేసిన 15-20 రోజుల్లోనే నూతన పెన్షన్ వస్తుందనంటే పరిపాలనా విధానం ఎంత వేగవంతంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అంతేకాదు ఆదోని గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారి సూచన మేరకు ఆదోనిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం అన్ని వార్డుల్లో జరిగే విధంగా, సజావుగా జరిగే విధంగా, సౌకర్యవంతంగా జరిగే విధంగా చూడాలని ఆయన సూచించినారు. అందుకనే ఇక్కడికి వచ్చినాము. లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అవ్వాతాతలు కావచ్చు, వితంతులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సౌకర్యవంతంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయమని చెప్పినారు. కూటమి నాయకులందరితో కలిపి ఇక్కడికి వచ్చినాము. ఏమో నీకు పెన్షన్ వచ్చింది, ఆనందంగా ఉంది కదా? చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపాలి కదా? చెప్పాలి మరి. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. కరెక్టా? హనుమాల గ్రామంలో లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవం. కర్నూలు జిల్లా అదోని మండలం హనుమాల గ్రామంలోని ఉగాది కొత్త సంవత్సరం లక్ష్మీనారాయణ స్వామి యాదవ్ చాలా ఘనంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా గ్రామ ప్రజల ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతుందని ఆ గ్రామస్తులు తెలిపారు. హనుమాల గ్రామంలో ఉగాది కొత్త సంవత్సరం నాడు ప్రతి సంవత్సరం పురాతన కాలం నుంచి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఉగాది నాడు కొత్త సంవత్సరం ఈ గ్రామంలో అంగరంగ వైభవంగా గ్రామస్తులు కొత్త బట్టలు ధరిస్తూ ఒక రోజు ముందు రాత్రి సమయంలో గ్రామంలో ఆ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పల్లకి ఊరేగింపు చేస్తూ ప్రతి దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తూ గ్రామంలో వీధి వీధికి పల్లకి వెళ్లి గ్రామస్తులు రాత్రంతా మేల్కొని ఆ పల్లకి రాగానే స్వామివారిని నమస్కరిస్తూ ఆశీర్వాదం పొంది ఉగాది స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. గ్రామస్తులు ఈ లక్ష్మీనారాయణ స్వామికి వారి కోరిన కోరికలు తీరాలంటే స్వామివారి ఆశీర్వాదం పొందాలి. స్వామివారికి ముడుపులు కానుకలు అందిస్తూ పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే అంగరంగ వైభవంగా జరుగుతుందని ఆ గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రామన్ గౌడ్, బాబు గౌడ్, సదాశివ గౌడ్, మాజీ ఎంపీటీసీ గోపాలరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు నారాయణప్ప, గ్రామ ఎంపీటీసీ చాకలి ఈరన్న, శివారెడ్డి, పూజారి, నారాయణ స్వామి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అది కర్నూలు జిల్లా ఆదోని మండలం హనుమాల గ్రామం. మా గ్రామంలో ప్రతి ఉగాదికి గాను శ్రీ లక్ష్మీనారాయణ స్వామి జాతర జరుగుతుంది, రథోత్సవం జరుగుతుంది. ఇది చాలా పురాతన కాలం నుంచి జరుగుతున్న సాంప్రదాయం. ఉగాది రోజు, ఉగాది కన్నా ఒక రోజు ముందు అమావాస్య రోజు రాత్రి 8 గంటల నుంచి స్వామివారు పల్లకిలో గ్రామంలో ఊరేగింపుగా వెళ్తారు. దాదాపుగా గ్రామం మొత్తం తిరిగి తెల్లవారుజామున 4:30 గంటలకి దేవస్థానం చేరుకుంటాము.
4:30 గంటల నుంచి 5 గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అయినాక భక్తులందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ 8 గంటల నుంచి మళ్ళీ కార్యక్రమాలు, ధ్వజారోహణం, సాయంత్రం రథోత్సవం జరుగుతుంది. ఇది చాలా పురాతన కాలం నుంచి నడిచి వస్తున్న ఆచారం. చాలా మహిమగల దేవుడు మా లక్ష్మీనారాయణ స్వామి. ఎవరు ఇక్కడ వచ్చి వాళ్ళ కోరికలు ఏమన్నా ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు ఉగాదికి వచ్చే లోపల ఖచ్చితంగా వాళ్ళ కోరిక తీరుతుంది. ఇది చాలామంది పరీక్షించి చూసుకున్నారు కూడా, వాళ్ళకి జరిగింది కూడా. ఎట్టి పరిస్థితుల్లో అన్యాయాన్ని సహించని దేవుడు లక్ష్మీనారాయణ స్వామి. అలాగే ప్రతి శ్రావణ మాసంలో కూడా 3వ శనివారం స్వామివారిని ఇక్కడ మా 10 మేరకు పాదకలు ఉన్నాయి. స్వామివారిని గుర్రం మీద ఊరేగింపుగా తీసుకొని పోయి అక్కడ నుంచి నీళ్ళు తీసుకొచ్చి స్వామివారిని గుడిలో వదలడం జరుగుతుంది. ఇది చాలా కాలం నుంచి జరుగుతున్న సాంప్రదాయం. ఇది నేను అనువాడ గ్రామం, గోపాలరావు స్వామి, ఆదోని మండలం. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసె ఆదికృష్ణమ్మ. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో నిష్ఠగా అల్లాను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం గడిపిన సోదరీమణులందరికీ రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మరియు అదోని టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ శ్రీమతి గుడిసె ఆదికృష్ణమ్మ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనలు కలయికే రంజాన్ మాసం విశిష్టత అని దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన చేస్తారని చెప్పారు. నెల రోజుల పాటు కఠోరమైన ఉపవాస దీక్షలతో ఉండి అల్లాహ్ను అనునిత్యం స్మరిస్తూ ఉన్నటువంటి ముస్లిం సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆధ్యాత్మిక చింతన మరియు వాళ్ళు పరులకు సేవ చేయాలనే ఒక సంకల్పంతోన ఈ నెలంతా కూడా ముస్లిం మహిళలు అందరూ కూడా సోదరీమణులు అందరూ కూడా ఎంతో భక్తి పారవశ్యంతోన ఈ నెలను జరిపి ఈ రోజుతో రంజాన్ని జరుపుకుంటున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముస్లిం మహిళలకు మరియు సోదరులకు నేను తెలియజేసుకునేది ఒకటే, వాళ్ళందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించే ఈ రంజాన్ మాసంని ఈ ఒక్క నెలే కాకుండా ప్రతి సంవత్సరం మొత్తం కూడా ఇలాగే ఆధ్యాత్మిక చింతనతో వాళ్ళందరూ కూడా ఉండాలని, పరుల తరపున అందరూ కూడా సేవా భావంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆహార భద్రత కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. అవకతవకలు లేకుండా లబ్ధిదారులకు సన్నబియ్యం ప్రజలకు అందజేయాలి. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని 9వ నంబర్ రేషన్ షాప్ నందు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన స్వయంగా లబ్ధిదారులకు బియ్యం అందజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో మునుగూరు ఎంఆర్వే రాఘవరెడ్డి, మునుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి నవీన్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు శివసైదులు, మనుగూరు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరిద్దరు కరెక్ట్ చూడండి సార్. ఉగాది పండుగ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్లో లక్షలాది మంది సమక్షంలో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభం చేసినటువంటి దాన్ని మనం టీవీల్లో, పేపర్లో చూసాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభదినం ఉగాది పండుగ రోజున. మరి ఆ సన్నబియ్యం పథకం ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం దీన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 89,73,000 మంది ఆహార భద్రత కార్డు ఉన్నటువంటి కుటుంబాలకు
మరి వాళ్ళ సన్న బియ్యం అనేది ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,10,00,000 మందికి మరి పంపిణీ చేయబోతున్నామనే శుభవార్తని సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా గర్వకారణం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే చెప్పినారో 6 పథకాలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ఎంతో ధైర్యం సాహసంతో, ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి ఆర్థిక మరి ఇబ్బందులు మరి వాళ్ళ అప్పుల ఊబిలో కూలిపోయినటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా మరి వెనకడుగు వేయకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ప్రజల్లో మనం మరి వారి యొక్క మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు అందరూ కూడా మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రూపాయి కూడబెట్టి ఒకదాని తర్వాత ఒక పథకాన్ని అమలు చేస్తూ ముందుకు పోతూ ప్రజల అభిమానాన్ని చూరగొడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా గతంలో ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా మరి గతంలో దొడ్డు బియ్యం వచ్చేది, తెలియని పరిస్థితులు ఉండేటి, పక్కదారి పోయేటటువంటి సందర్భం ఉండేది. ఇవాళ అట్లా కాదు. ఇవాళ పకడ్బందీగా ఇవాళ సన్న బియ్యం అనేది అందరూ కోరుకుంటా ఉన్నారు, తినాలనుకున్నా తినలేని పరిస్థితి మొన్నటి వరకు. ఇవాళ అందరూ కూడా సన్న బియ్యం తినాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఈ రోజున మీ అందరికీ పేదవాళ్లకు, రెక్కల మీద బతికే వాళ్లకు, కూలీ చేసుకునే వాళ్లకు, మరి పూట గడవని వాళ్లకు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా వాళ్ళకు భోజనం పెట్టాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు మీ తరపున నా తరపున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇటువంటి అనేక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 13-14 నెలల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సంతతి సింగారం పంచాయతీలో చూస్తే చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఇవాళ ఏదైతే ఉందో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవాళ మరి ఫ్రీగా సంతోషంగా చేస్తూ ఉన్నారు ఆడబిడ్డలు. అదే కాకుండా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తూ ఉంది, 500కే గ్యాస్ బండ మీ అకౌంట్లో పడతా ఉన్నాయి. ఇవాళ అవే కాకుండా రైతాంగానికి సంబంధించి కూడా 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మరి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. అది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి దక్కిందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇబ్బందులు, కష్టాలు మరి ఇవాళ ఆర్థికంగా విచ్ఛిన్నంగా ఉన్నప్పుడు రాష్ట్రం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం అనేది రైతాంగానికి ఇది మామూలు విషయం కాదు. అదేవిధంగా ఇవాళ రేషన్ కార్డులు కూడా మన గవర్నమెంట్ ఇస్తూ ఉంది, కొత్త రేషన్ కార్డులు. అది డిజిటల్కి సంబంధించినటువంటి కార్డు తయారు చేసి సమితి సింగారంలో కార్డు తీసుకున్నా, మీరు ఏదైనా పని మీద హైదరాబాద్ పోయినా కానీ అక్కడ కూడా మీరు తీసుకునే వెసులుబాటు మన గవర్నమెంట్ కల్పిస్తూ ఉంది. ఇవాళ రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వైపుగా రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మన దగ్గర కూడా త్వరలోనే స్టార్ట్ అవుతాయి. రేషన్ కార్డు ఎవరెవరికి లేవు, ఎంతమందికి లేవు అనేది ఆ వివరాలను కూడా మన దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాలనేది మన గవర్నమెంట్ నిర్ణయం చేసింది. ఆ వైపుగా మీరు అందరూ కూడా కొత్త రేషన్ కార్డు తీసుకొని వాటి ద్వారా సన్న బియ్యం లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ రేషన్ కార్డులే కాదు, ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు మామూలు విషయం కాదు. మన సమితి సింగారంలో గ్రామ సభలో కూడా మీ పేర్లు చెప్పినారు. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కూడా 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు ₹1,00,000 పెంచి 6 లక్షల పథకం. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ పథకంలో ఇందిరమ్మ ఇల్లు కట్టేయడం ఇప్పుడు జరగల. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో ఇందిరమ్మ ఇల్లు 30,000 ఉండేది. దానికి బ్రిడ్జి లోను మరి డాక్టర్ సంఘం లోన్ తీసుకుంటే 80,000 అయ్యేది. కానీ ఇవాళ 5 లక్షలు మీ అకౌంట్ వేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.